కాంగ్రెస్ నాయకులే కాకుండా ఢిల్లీ నుంచి కూడా కొంతమంది తీసుకొచ్చి వ్యతిరేకంగా ప్రచారం చేశారు అధ్యక్ష. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కూడా ఇచ్చారు అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష రాజధాని పైన విషం చల్లుతున్నారు అధ్యక్ష. ఇప్పుడు కూడా నేను చూస్తున్నాను. ఈరోజు ఆరోపణలు చేశారు. నేను అక్కడ ఎవరు అడుగుతున్నా, ఈ సైడ్ అడుగుతున్నా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. పుల్లారావు పైన ఆరోపణలు చేశారు, నారాయణ పైన ఆరోపణలు చేశారు, చాలామంది ఆరోపణలు చేశాడు. అన్ని బినామీలు అంటున్నాడు. ఆయన చెప్పింది ఎక్కడున్నాయో ఆ పేర్లు, ఆ సర్వే నెంబర్లు ఇవ్వండి. మీరు డైరెక్ట్గా వెరిఫై చేయించండి, ఎవరిదైనా వెరిఫై చేయించండి. అది వాస్తవం అయితే ఆ మంత్రులు నేను డిస్మిస్ చేస్తాను. అది తప్పైతే ఈ జగన్మోహన్ రెడ్డికి ఏ శిక్ష చేయాలో ఈ హౌస్ సాక్షిగా మీరు డిసైడ్ చేయండి. గుడ్డ కాల్చి మొఖాలు వేయడం కాదు. అందుకనే క్రిమినల్ కేసులు పెట్టారు మీ మీద. బయట కూడా మీరు చూస్తారు. వదిలిపెట్టే సమస్య లేదు. మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడితే మీరు అవినీతి కాబట్టి అవినీతి బురదలో నుంచి అందరికీ బురదలాలంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. తమాషా అనుకోవద్దండి. ఎలాంటి ఎన్క్వైరీలు ఉండకూడదని నీతి నిజాయితీగా బతుకుతున్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నాం. 11 ఎన్క్వైరీల దిశ 24 గంటలు కోర్టు చుట్టూ తిరుగు మా మీద ఆరోపణలు చేస్తారా మీరు? ఇప్పుడు ఒకటే అడుగుతున్నారు దిశ, ఇక్కడ అన్నీ వదిలిపెట్టండి. ఆయన ఆరోపణలు అన్నీ నుండి చాలా చర్చలు జరుగుతాయి. చర్చల్లో మనం మాట్లాడుకుందాం, అన్ని రిబట్టలు చేస్తాం. నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళిద్దరి పేర్లు మీరు తీసుకొచ్చారు. ఎక్కడుంది సర్వే నెంబర్, ఎవరు బినామీ, అది ప్రూవ్ చేయండి. వాళ్ళ మంత్రులుగా డిస్మిస్ చేస్తా. రేపు ఈరోజే నువ్వు ప్రూవ్ చేయగలిగితే, ధైర్యం ఉంటే ఆ నెంబర్లు ఎక్కడున్నాయో చెప్పాల్సిందిగా నేను సవాల్ విసురుతున్నా. 3 రోజుల నుంచి అడుగుతున్నాను. సాక్షి అడ్డంగా అవినీతి పేపరు, ప్రజాధనంతో పెట్టిన పేపర్ అది. రేపు ఎల్లుండి ఆ పేపర్ కాన్ఫిస్కేట్ చేశారు. అయిపోయింది, ఈడీలో ఉంది. ఆ ఆస్తి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఉంది. తప్పకుండా ఆ ఆస్తి తీసుకుంటాం, వదిలిపెట్టే సమస్య లేదు. మీరు పాంప్లెట్ మారిగా రాయలేరు. నేను అడిగే అధ్యక్ష, మళ్ళీ అడుగుతున్నా. ఇక్కడ బీజేపీలు ఉన్నారు. ఇంత మునిపే చూశాను, విజయ్ కుమార్ రాజు పోలవరం గురించి మాట్లాడుతూ అంటున్నాడు. అవన్నీ ఒకవేళ వాస్తవంగా ఉంటే ఏం చేయాలని నేను ఒకటే చెప్తున్నా. బీజేపీ నాయకులు కూడా పోలవరం మేము కట్టాలని ఆశ లేదు, నేను కట్టాలని ఆశ లేదు. ఈ రోజే కేంద్రానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. పూర్తి చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నా. వాళ్ళేదో ఆరోపణ చేస్తే మీరు కూడా ప్రూవ్ చేయాలని చెప్పే విధంగా మాట్లాడారు. నేను చాలా స్పష్టంగా ఉన్న దిశ పదే చెప్పాను. 2018 పోలవరం పూర్తి కావాలి. కేంద్రం చేస్తానంటే పూర్తిగా ఈరోజే ట్రాన్స్ఫర్ చేస్తాను అధ్యక్ష. తక్షణమే ఈ అసెంబ్లీలోనే కేంద్రానికి అప్పచెప్తానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అనవసరంగా ఆరోపణలు చేసి ప్రాజెక్టులు అడ్డం పడొద్దండి, అభివృద్ధిని అడ్డం పడొద్దండి. మళ్ళీ సవాల్ విసురుతున్నా. మీరు చెప్పిన ఆరోపణలకు సమాధానం చెప్పాలి. లేకపోతే తోక జాడిస్తే అది మంచిది కూడా కాదు. ముందు ఇది చెప్పండి దిశ. ఈ సభ జరగాలంటే వాళ్ళిద్దరి పైన చేసిన ఆరోపణలు నిర్దిష్టంగా ప్రూవ్ చేసిన తర్వాతనే ఫర్దర్గా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, నా కేసుల మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే, నిజంగా ఆయన నోట్లో నుంచి మాటలు వస్తూ ఉంటే నిజంగా చాలా అన్యాయస్తుడు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, నా మీద కేసులు పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి నా మీద కేసులు పెట్టారు. నా మీద కేసులు వచ్చింది ఎప్పుడు? రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు రాజశేఖర్ రెడ్డి గారు ఆనరబుల్ మ్యాన్. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు రాజశేఖర్ రెడ్డి గారి మీద కేసులు లేవు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు లేవు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఇద్దరు కలిసి నా మీద కేసులు పెట్టారు. అయినా కూడా అధికారంలో ఉన్న సోనియా గాంధీతో పోరాటం చేయడానికి నేను వెనకడుగు వేయాల. మీ మాదిరి నేను కోర్టులకు వెళ్ళి కోర్టులలో నా మీద విచారణ చేయొద్దండి అని చెప్పి స్టే తెచ్చుకోలేదు. నేను మీ మాదిరి
నేను అడిగేది ఒకటి అడుగుతున్నా, అవన్నీ కోర్టులో ఉన్నాయి, తేల్తాయి. ఆ ఆస్తులు కూడా ప్రభుత్వ ఆస్తులు, అవన్నీ కూడా తేల్తాయి. మీరు ఆరోపణలు పెట్టారు, 2 మంత్రుల పైన పెట్టారు, అది తేల్చాలి ఈ సభ. వాళ్ళిద్దరి పైన ఏ ఆరోపణ చెప్పారో సాక్ష్యాలు పెట్టండి. లేకపోతే బేషరతుగా నేను చెప్పేది తప్పని క్షమాపణ చెప్పి మీరు ముందుకెళ్ళండి. నాకేం బాధ లేదు. ఆ 2 విషయాలు తేలిన తర్వాతనే ముందుకెళ్ళాలి అధ్యక్ష. ఇది శాసనసభ, వాస్తవాలు మాట్లాడాలి, సాక్ష్యాధారాలు ఉండాలి. ఇష్ట ప్రకారం మాట్లాడడానికి వీల్లేదు. మళ్ళీ అడుగుతున్నా, అది తేల్చండి ముందు. ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే అది మాట్లాడమనండి, తర్వాత ఫర్దర్గా ముందుకు పోమనండి.